నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఈ నెల 7వ తేదీన జిల్లాకు సీఎం రాక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ హాజరవుతారన్న కలెక్టర్। జిల్లా కలెక్టరేట్ లో సీఎం పర్యటన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి। ప్రొఫెసర్ చెంగయ్యపైన జరిగిన దాడిని ఖండిస్తూ చీరాలలో బహుజన్ సమాజ్ పార్టీ నేతల నిరసన। దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్। తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇకపై భక్తులకు 1-2 గంటల కాల వ్యవధిలోనే శ్రీవారి దర్శన భాగ్యం। ఈపురపాలెంలో జరిగిన సన్మాన సభలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు జానకిదేవి। మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన బాపట్ల జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు। మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో ప్రారంభిస్తారని కలెక్టర్ వెంకటమురళి స్పష్టం చేశారు। మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన బాపట్ల జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా బాపట్లలో నిర్వహించడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఈ సమావేశాలు జరుగుతాయన్నారు। ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క పాఠశాలకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు। ఇక విద్యార్థుల సమగ్ర ప్రగతి పత్రాలపై విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చిస్తారన్నారు। తద్వారా విద్యార్థుల హాజరు, విద్యా సంవత్సరంలో వారి పురోగతి, విద్యార్థుల ప్రవర్తన, నైతికత, నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఇంట్లో పాఠశాలలో వ్యవహరించే తీరుపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు చర్చించుకునే గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు। ఇక తద్వారా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు। బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించే విద్యార్థులు 919 మంది ఉన్నారన్నారు। కేవలం విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపిక చేసిన పూర్వ విద్యార్థులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతారని స్పష్టం చేశారు। ఈ క్రమంలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కు జిల్లాకు వస్తున్న సీఎం పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు కె సుభాషిణి కోరారు। డిసెంబర్ 7వ తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తదితరులంతా కూడా మన డిస్ట్రిక్ట్కి వస్తున్నారు। అట్లనే ఆ ప్రోగ్రాం అనేది మున్సిపల్ హై స్కూల్ బాపట్ల లోకల్లో ఆ ప్రోగ్రాం జరుగుతుంది। సో ఆ ప్రోగ్రాంకి సంబంధించి ఇంకా మనకి ఏర్పాట్లు కూడా అవుతున్నాయి, ఇంకా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి। బేసిక్గా ఈ ప్రోగ్రాము చిన్నపిల్లల ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో అప్ టు 10th క్లాస్ దాకా ఆ పిల్లలకు సంబంధించిన ప్రోగ్రాం। ఈ ప్రోగ్రాము మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఆ స్కూల్లో ఎనీ రూరల్ ఏరియా ఉండని, అర్బన్ ఏరియా ఉండని అన్ని స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది। దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రజాప్రతినిధులు ఉండేటట్టు, పేరెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకునేటట్టు, టీచర్స్ అందరూ కూడా ఉండి ఆ పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ముందుగానే తయారు చేసుకొని పెట్టుకొని, ప్రొఫైల్ కూడా స్క్రీనింగ్ చేసుకొని, హెల్త్ కార్డు కూడా పెట్టుకొని, అప్పుడు ఆ టీచర్స్ ఆ తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడికి ఏమైనా హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయా, అతనికి అకాడమిక్స్లో చదువులో ఎలాంటి పరిస్థితి ఉంది, అటెండెన్స్ విషయంలో ఆ పిల్లోడు ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, ఆ యాబ్సెంట్ అయినటువంటి రోజులు ఆ తల్లిదండ్రులకు తెలిసినవేనా, తెలియకుండా ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, ఐఎన్పిఆర్ సైడ్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి వచ్చేటువంటి టీమ్స్ ఎవరైతే ఉన్నారో టైం టు టైం వాటిని మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది, లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతుంది। కాబట్టి మీరు ఎవరు కూడా ఫోటోగ్రఫీ డివైస్ కానీ వీడియోగ్రఫీ డివైస్ కానీ తీసుకొని రాకూడదు। మీరు ఆ పాస్ తీసుకొని వచ్చి కూర్చొని మీరు ప్రోగ్రామ్ని వీక్షిస్తూ మీ యొక్క వ్యూస్ అన్నీ కూడా మీరు ప్రజెంటేషన్ మీ పేపర్కి చేసుకోవచ్చు। గతంలో జరిగిన ఇష్యూస్ ప్లస్ ప్రోగ్రామ్స్లో కూడా మీడియా మిత్రులు మాకు బాగా సపోర్ట్ చేశారు। ఆ సైక్లోన్ టైంలో వేరే ఇష్యూస్లో సూర్యలంక, మన కార్తీక మాసం దాంట్లో కూడా ఇప్పుడు కూడా మేము మీ తరఫు నుండి
సిమిలర్ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ కలెక్టర్ గారు మీకు చాలా డీటెయిల్గా చెప్పారు. అన్ని ఏర్పాట్లు మీ కన్వీనియన్స్, మీ పాసెస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి మేము చూస్తున్నాము. అక్కడ ఒక చిన్న ఏంటంటే సింగిల్ కంపౌండ్లోనే ఒక 3-4 ప్లేసెస్లో ప్రోగ్రామ్ ఉన్నాయి. ఒక పాత బిల్డింగ్ ఉంది, ఒక కొత్త బిల్డింగ్ ఉంది, తర్వాత ఒక టగ్ ఆఫ్ వార్ ఈవెంట్ కూడా ఉంటుంది. సో ఆనరబుల్ సీఎం గారిది మూమెంట్ ఉంటుంది ఒక 3-4 ప్లేసెస్లో కూడా. లాస్ట్లో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది అందరితో, పేరెంట్స్తో ప్లస్ పిల్లలతో కూడా. దాంట్లో మీకు ఎక్కడ డెసిగ్నేటెడ్ ప్లేస్ ఇప్పుడు ఫైనలైజ్ చేసుకొని రేపటికల్లా మీకు పాసెస్ కూడా ఇస్తాము. సో ఒక రిక్వెస్ట్ మన తరఫు నుండి ఏంటంటే, ఇప్పుడు మీడియా తరఫు నుండి మీరు అందరూ ప్రతి ఒక్క చోట ఆయన ఫాలో చేయడానికి లేకపోతే అది ట్రై చేస్తే అప్పుడు ఆ కంజెస్టెడ్ ప్లేసెస్లో ప్రోగ్రామ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది, మాకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ప్లస్ కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ వరకు అలౌ చేయవచ్చు ఖచ్చితంగా మేము మా తరఫు నుండి అలౌ చేస్తాము. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య పైన జరిగిన దాడిని ఖండిస్తూ చీరాల నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం కూడలిలో బీఎస్పీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ చెంగయ్యపై దాడికి పాల్పడిన ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దళిత ప్రొఫెసర్ చెంగయ్య ఛాంబర్లోకి అనుమతి లేకుండా దౌర్జన్యంగా ప్రవేశించి దుర్భాషలాడుతూ అవమానకర రీతిలో దాడులకు పాల్పడటం అంటే ప్రజాస్వామ్యంపై దాడులకు తెగబడినట్లేనని పలువురు బహుజన్ సమాజ్ పార్టీ నేతలన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్య పైన జరిగిన దాడిని ఖండిస్తూ చీరాల నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం కూడలిలో బీఎస్పీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రొఫెసర్ చెంగయ్యపై దాడికి పాల్పడిన ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ, ఒక దళిత ప్రొఫెసర్ చెంగయ్యకి ఇంత అవమానం జరుగుతూ ఉంటే యూనివర్సిటీలోని ఉన్న వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లు కనీసం ఈ దాడిని ఖండించకపోవడం దుర్మార్గమన్నారు. ఈ తరహా దాడులకు పాల్పడిన బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నేతలను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెచ్చిమీరిపోయాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్ రావు, కాటిమార్క్, గొర్రెపాటి రవికుమార్, దుడ్డు భాస్కర్రావు, కోటేశ్వరరావు, సంగీతరావు, పుల్లయ్య, రాజారావు తదితరులు పాల్గొన్నారు. సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాలు, అనేక నియోజకవర్గాల్లో ఈ దాడిని సంఘయ్యపై జరిగినటువంటి మతోన్మాద శక్తులు ఎవరైతే ఉన్నారో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అట్లా బజరంగ దళం అనేటువంటి చెప్పుకున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా విచక్షణ రహితంగా ఒక పథకం ప్రకారం వాళ్ళు ఈ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో దళితులకు రక్షణ లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించినటువంటి రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అందరికీ ఉన్నది. ప్రతి ఒక్క మతాన్ని పూజించుకునే అర్హత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ఈ పాలక ప్రభుత్వాలు, అనుబంధ సంస్థలైనటువంటి ఈ సంస్థలు ఈ దళితులు ఉన్నత చదువులు చదువుకొని ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి చెంగయ్యపై దాడి చేయటం ఎంతో చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీ ఒక కార్యక్రమాన్ని రూపొందుతుంది. మొన్న సాయంత్రం తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో EEE డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వి చెంగయ్య గారి మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళాలకు చెందిన కొంతమంది కార్యకర్తలు ఆయన ఛాంబర్లోకి దౌర్జన్యంగా వితౌట్ పర్మిషన్ ప్రవేశించి ఆయన మీద చేయి చేసుకొని దుర్భాషలాడటం కూడా జరిగింది. కారణం ఆయన ఒక దళిత ప్రొఫెసర్ అవటమే. జనరల్గా విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, సోషలిజం ఎక్కువగా ఉంటుంది, స్వేచ్ఛ సమానత్వాలు ఎక్కువగా ఉంటాయి, అందరూ సోదరభావంతో కలిసి ఉంటారు. అటువంటి విశ్వవిద్యాలయంలో కొంతమంది మతోన్మాద శక్తులు చెంగయ్య గారి మీద దాడి చేయటం హేయమైన చర్య. సాయంత్రం 3-3:30 సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి దాదాపుగా 7 గంటల వరకు ఆయన్ని నానా దుర్భాషలాడి హింసించారు. మానసికంగా ఎంతో క్షోభకు గురి చేశారు. ఆ సమయంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ కూడా యూనివర్సిటీలోనే ఉన్నారు. సాయంత్రం 7 గంటల వరకు
ఆయన దుర్భాషలాడుతూ ఆయన హింసిస్తూ అవమానిస్తూ ఆయన మీద దౌర్జన్యం చేస్తుంటే ఈ అధికారులు యూనివర్సిటీలో ఉండి కూడా దాన్ని ఖండించలేదు. కనీసం ఒక్క పోలీసుని కూడా ఆయన దగ్గరికి పంపించలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఈ 6 నెలల్లో దళితుల మీద ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. బీజేపీ మీ కూటమిలో ఉంది, తెలుగుదేశం వారిని, జనసేనని ప్రశ్నిస్తా ఉన్నాం బీఎస్పీ తరఫున. మీరు దీనికి మద్దతు ఇస్తారా, ఖండిస్తారా? ఖండిస్తే ఆ దౌర్జన్యం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలి. చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో శ్రీ పద్మనాభ స్వామివారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ఎంపికైన తమ్మిశెట్టి జానకి దేవికి ఆత్మీయ సన్మాన సభ జరిగింది. సభలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు జానకి దేవిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇకపై భక్తులకు 1-2 గంటల కాల వ్యవధిలోనే శ్రీవారిని దర్శించుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చర్యలు చేపడుతోందని టీటీడీ పాలక మండలి సభ్యురాలు జానకి దేవి తెలిపారు. చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో శ్రీ పద్మనాభ స్వామివారి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ఎంపికైన తమ్మిశెట్టి జానకి దేవికి ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఇక సభలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు జానకి దేవిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టింటి గ్రామమైన ఈపురపాలెం గ్రామస్తులు తనపై చూపే ప్రేమను తానెప్పుడు మర్చిపోనన్నారు. తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యురాలుగా ఎంపిక చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక టీటీడీ దేవస్థానం గురించి మాట్లాడుతూ గతంలో విధంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కువ సమయం పట్టకుండా ఉండటంతో పాటుగా హడావిడిగా కాకుండా ఎక్కువసేపు శ్రీవారిని భక్తులు కండ్లారా చూసుకునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదే క్రమంలో భక్తులకు అందించే ఆహారం, లడ్డూ నాణ్యత విషయాల్లో ఎక్కడా కూడా రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ఇక భక్తుల మనోభావాలకు అనుగుణంగా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఉంటాయన్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని స్థానికులకు వారంలో ఒకరోజు దర్శన సౌకర్యం కల్పిస్తూ ఇటీవల టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా దర్శనం టోకెన్స్ పంపిణీ చేశామన్నారు. దేవాలయం కమిటీ వారు ఆహ్వానం మేర ఈ గ్రామం రావడం జరిగింది. ముఖ్యంగా ఇంటి ఆడపడుచును పిలుచుకొని ఎవరైతే ఈపురపాలెం గ్రామం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మ పాలక సభ్యురాలుగా నన్ను ఎన్నిక చేసినందుకు వాళ్ళంతా కూడా సంతోషంతో ఈ ఆహ్వానించారు. ఆ ఆహ్వానానికి నేను ఈపురపాలెం గ్రామం రావడం జరిగింది. ఆ గ్రామ ప్రజలందరూ కూడా పుట్టింటి వారిలాగా నన్ను ఆశీర్వదించి వాళ్ళ ఆశీస్సులు అందించారు. దానికి నేను ముఖ్యంగా గ్రామ కమిటీకి, అదేవిధంగా ఈపురపాలెం గ్రామాన్ని ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు పుట్టింటి వాళ్ళు ఇలాగా సంతోషంగా నన్ను వాళ్ళ కూతురులాగా భావించి, కూతురికి ఏ విధంగా చీర సారే ఇస్తారో ఆ విధంగా నాకు కూడా పెట్టి సుమంగళిగా ఎలా నిత్యనూతంగా ఉండాలి అని చెప్పేసి, ఏడుకొండల స్వామి ఆశీస్సులు కలగాలని చెప్పేసి ప్రత్యేక ఆశీస్సులు వేద మంత్రాలతో నన్ను ఆహ్వానించి వేద పండితుల ద్వారా నాకు ఆశీస్సులు ఇచ్చారు. ఆ గ్రామ ప్రజలందరికీ కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాంటిది పట్టకుండా ప్రతి ఒక్కళ్ళకి 1 or 2 అవర్స్తో దర్శనం జరిగేటట్టు, అదేవిధంగా కొంచెం లాగేస్తూ ఉంటారు, అలాంటి లేకుండా ఒక 10 minutes 10 seconds అన్న అలా చూసే భాగ్యాన్ని కలిగించాలని చెప్పేసి మా అందరి అభిప్రాయం, మెంబర్లందరూ కూడా అదే మేము చైర్మన్ గారికి చెప్పాము. ఆయన కూడా దానికి సంబంధించిన మెంబర్స్ని ఎలా, ఇప్పుడు బయోమెట్రిక్ అనేది ఉంటుంది, ఆ మెట్రిక్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి వెంటనే దర్శనం అయ్యేటట్టు టైం స్లాట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ టైం స్లాట్ మూలన ముందంతా కూడా టైం వేస్ట్ కాకుండా ఆ గదుల్లో ఉండకుండా వెళ్ళేటట్టు 1 hour, ½ an hour ముందు వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని చెప్పేసి మా మెంబర్స్, అలాగే సిఇఓ గారు, చైర్మన్ గారు కూడా మా అభిప్రాయాన్ని సేకరించారు. మొన్న ఎజెండాలోనే అలాంటి ఏర్పాట్లు చెప్పేశాము. కాబట్టి నిన్ననే మా తిరుపతిలో కూడా ఆ ఊరి వాళ్ళకి కూడా ఒకరోజు దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఆ టికెట్లు ఓపెన్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా దర్శన భాగ్యాన్ని కలిగించాలన్నదే మా పాలక మండలి సభ్యుల నిర్ణయము. అదే నిర్వహణలో కూడా చూపిస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా జనానికి, సామాన్య ప్రజలకే కేవలం ప్రాధాన్యత ఇచ్చే విధి విధానాలతోనే మా పాలక మండలి ప్రయాణం సాగుతుంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
వేటపాలెం మండలం దేశాయిపేట శివారు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై వేటపాలెం పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 11 మందిని జూదదారులను అదుపులోకి తీసుకున్నారు. జూదరుల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలో ఎక్కడైనా సరే జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వేటపాలెం మండలం దేశాయిపేట శివారు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పేకాట స్థావరాలపై వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో 11 మంది పేకాడుతున్న జూదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూదరుల నుంచి 7,250 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చక స్వామి వీరేశలింగం ప్రసాద్ను అకారణంగా తొలగించారని ఫిర్యాదుతో బుధవారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూర్యప్రకాష్ రావు విచారణ చేపట్టారు. విచారణ సమయంలో అటు అర్చక స్వాముల సంఘం సభ్యులు ప్రస్తుత ఆలయ పాలకవర్గ సభ్యుల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటు చేసుకుంది. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చక స్వామి వీరేశలింగం ప్రసాద్ ప్రస్తుత ఆలయ పాలకవర్గ సభ్యుల మధ్య వివాదం చిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలోనే రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చక స్వామి వీరేశలింగం ప్రసాద్ను అకారణంగా తొలగించారనే ఫిర్యాదుతో బుధవారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూర్యప్రకాష్ రావు విచారణ చేపట్టారు. విచారణ సమయంలో అటు అర్చక స్వాముల సంఘం సభ్యులు ప్రస్తుత ఆలయ పాలకవర్గ సభ్యుల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం నెలకొంది. దీంతో ఇరు వర్గాలను వేరువేరుగా దేవాదాయ శాఖ అధికారులు విచారణ జరిపారు. ఇరు వర్గాల వాదనలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లుగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూర్యప్రకాష్ రావు తెలిపారు. తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఈ క్రమంలోనే దేవస్థానానికి సంబంధించిన భూములను సైతం ఆయన పరిశీలించారు. ఇక రికార్డులను కూడా పరిశీలించాల్సి ఉంది. ఈరోజు ఈపురపాలెం శ్రీ రామలింగ స్వామి దేవస్థానం ఎంక్వైరీ కోసం వచ్చి ఉన్నాం. మేము ఇరు వర్గాలు చెప్పిన వాదనలు విన్నాము. పూర్తి నివేదిక కమిషనర్ గారికి మేము సమర్పిస్తాము. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ పోయిందంటే ఇక్కడికి వచ్చాము, చూసాము. దీని మీద సరైన సమగ్ర నివేదిక కమిషనర్ గారికి సమర్పించుకుంటాం. మేము వచ్చిన విచారణ అంటే అర్చకుల్ని తీసేశారని వచ్చింది ఆరోపణలు. ఈ ఆరోపణలో వాళ్ళ వాదన వీళ్ళ వాదన మేము విన్నాం. దాని మీద మేము ఇన్స్పెక్టర్ మేమందరూ రిపోర్ట్ తీసుకొని కమిషనర్గా సమర్పిస్తాం. అవి వచ్చినాక అవి మేము చూసాము. ఇప్పుడు మేము డాక్యుమెంట్లను పరిశీలించాలి. డాక్యుమెంట్లను పరిశీలించి దానిలో ఏముంది ఏమి లేదని తెలుసుకొని మేము రిపోర్ట్ రాస్తాం. ఇప్పుడు ఒకసారి కదా, చాలా సంవత్సరం 2 సంవత్సరాలు నడుస్తాను జరిగింది. ఇప్పుడు ఇచ్చారు రిపోర్ట్, అది చూస్తాం, పరిశీలించాలి. మేము కూడా కొత్తగా వచ్చాను, చూసి చేస్తాం. సూర్యప్రకాష్ రావు, అసిస్టెంట్ కమిషనర్. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరాల పట్టణంలోని గౌతమి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మాదక ద్రవ్యాలు, మద్యం, నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, మద్యం వంటివి వినియోగిస్తే భవిష్యత్తు నాశనమవుతుందని యువత అటువంటి వాటికి దూరంగా ఉండాలని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఏ నాగేశ్వరరావు అన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరాల పట్టణంలోని గౌతమి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మాదక ద్రవ్యాలు, మద్యం, నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సీఏ నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసలైన బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెడదారి పడుతున్న యువతను ఆదిలోనే గుర్తించి సన్మార్గంలో పెట్టే క్రమంలో కళాశాలలో కౌన్సిలింగ్ కల్పించాలని, ఇదే క్రమంలో తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని సూచించారు. సదస్సులో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు కూడా ఈ దగ్గరలోనే మీ కాలేజీ చుట్టుపక్కలే వాళ్ళు రావాలి అనుకుని మీ ద్వారా అయితే త్వరగా నిత్యం చేయొచ్చు, వ్యాపారం బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని పెట్టుకుంటాడు. అన్ని పెద్ద పెద్ద కాలేజీలు అన్ని చోట్ల ఇదేమో తక్కువ ఉండొచ్చాము, కానీ ఎక్కువ ఒకటి దొరికితే మాకు తెలిసింది. ఇట్లా స్టార్ట్ చేసి మెల్లిగా సీరియస్లు పక్కనోడు ఇచ్చినంతకాలం 1 రోజు 2 రోజులు ఇస్తాడు, 3 రోజులు ఇక ఇంట్లో 1-2 అబద్ధాలు చెప్పి తెచ్చుకోవడం, అవి కూడా అయిపోతే దొంగతనాలు చేయడం, ముందు మన ఇంట్లో దొంగతనం చేయడం, తర్వాత పక్క ఇంట్లో దొంగతనం చేయడం, ఇట్లా స్టార్ట్ అయింది. మనకి దాని బానిస అవడానికి ఏది డ్రగ్స్ ఇదే సిగరెట్, ఫస్ట్ సిగరెట్, సినిమా, ఇట్లా తర్వాత ఈ సిగరెట్ కాకుండా గంజాయి కూడా సిగరెట్లోనే పెట్టుకుని తాగుతుంటారు.
ఇంకా బానిస అయిపోయి వాళ్ళు ఇంకా దేని నర్వస్ మీద పనిచేస్తాయి. ఈ డ్రగ్స్, ఈ గంజాయి అనేది మనకి గంజాయి దొరికేది ఎక్కువగా మన ఈ లోపల. ఈ గంజాయి అనేది చాలా చౌకగా ఉంటుంది. మామూలుగా సిగరెట్ పొడి ఉంటుంది, ఆ పొడి తీసి పొడేస్తారు, దాంట్లో తాగుతుంటారు అనమాట. ఆ గట్టిగా తాగి ఇచ్చినప్పుడు లోనికి వెళ్ళినప్పుడు ఆ పొగ మనం సిగరెట్ పొగ ఎక్కడ ఉందామో అది కూడా బయటకు వచ్చింది, కానీ కొత్త వస్తుంది, దానికంటే ఎక్కువ వస్తుంది. వచ్చి అట్టాగి ఉండిపోతుంటాడు. అట్టాగి ఉంటే అలవాటు పడి అలా ఆనందం పొందుతుంటాడు. అట్లా బానిస అయిపోయినాక పిల్లలు ఇది స్టార్ట్ అయిపోయింది, మీరు నాశనం చేసుకున్నట్టే మీ జీవితాలు. నేను మొన్నటిదాకా వెంకటగిరిలో పనిచేశాను. వెంకటగిరి కూడా పల్లెటూరు లాంటిది, తిరుపతి దగ్గరలో ఉంటుంది. ఫస్ట్లో నేను ఎట్లా అమ్మాయికుల్లా పిల్లలాగా ఉంటే ఈ ఊళ్ళో ఒక మంచి పిల్లలు అనుకున్నా. తీరా ఆ మేడం గారు, ఇన్ఛార్జ్ మేడం గారు ఒకసారి సాయంత్రం పూట నాకు ఫోన్ చేసి సార్ ఒకసారి రా అంటే వెళ్తే 10 మంది దొరికారు. వాళ్ళు చదువుకుంటున్నారు బాగానే, పల్లెటూరు నుంచి వచ్చారు, బాగా చదువుకుంటున్నారు. 10 మంది కుర్రోళ్ళు 40 మంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్ట్మెంట్ లో మాత్రమే వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 60,301 మంది భక్తులు దర్శించుకోగా 20,222 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.32 ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. ఉదయం 8:30 సమయంలో కోస్టల్ కర్ణాటక, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం అదే చోట కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తన మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించింది. ఇక ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 2 రోజుల పాటు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధిస్తున్నట్లుగా మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్లోని ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అందువల్లే దేశంలో అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని తెలిపారు. పొరుగు దేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ ను కట్టడి చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలోని ఉత్తర కొరియా అనుకూల శక్తుల్ని నిర్మూలిస్తానని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు. మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. నన్ను ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర పరిశీలకులు విజయ్ రూపానీ, నిర్మలా సీతారామన్లకు కూడా కృతజ్ఞతలని ఫడ్నవీస్ చెప్పారు. ఈసారి మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చారిత్రాత్మక ఎన్నికలని, ఈ ఎన్నికల ద్వారా ఏక్ హై తో సేఫ్ హై, అదేవిధంగా మోదీ హై తో మమ్కిన్ హై అనే విషయం రుజువైందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ఇక దేశంలో తమ విజయాల పరంపర పునఃప్రారంభమైందని ఆయన చెప్పారు. ఏపీ బస్సులపైన చలి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఏ రూట్లలో ఏ బస్సులో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న డీపీటీఓలకు అప్పగించింది. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించారు. ఆది, శుక్రవారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లుగా తెలిపారు. తగ్గించిన ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయని అన్నారు. ఇక విజయవాడ, హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సులో టికెట్ ఛార్జీ 10% తగ్గించారు. ఆదివారం నాడు హైదరాబాద్ కు, శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లే రూట్లో ఛార్జీ తగ్గింపు లేదని తెలిపారు. చెక్ రిపబ్లిక్ వాహన సంస్థ స్కోడా భారత్ లో పాగవేయడానికి పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు మోడళ్లను విడుదల చేసిన సంస్థ తాజాగా మరో మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ ను మరింత బలోపేతం చేయడానికి ఈ సరికొత్త మోడల్ ను పరిచయం చేసినట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్ జనేబా తెలిపారు. 2 రకాలు లభించనున్న ఈ ఖైలాక్ మోడల్ 7.89 లక్షల నుంచి 14.40 లక్షల ధర శ్రేణుల్లో లభించనుందన్నారు. ఈ నూతన మోడల్ తో వచ్చే ఏడాది 80,000 యూనిట్ల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు.
నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 7వ తేదీన జిల్లాకు సీఎం రాక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ హాజరవుతారన్న కలెక్టర్. జిల్లా కలెక్టరేట్ లో సీఎం పర్యటన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ప్రొఫెసర్ చెంగయ్య పైన జరిగిన దాడిని ఖండిస్తూ చీరాలలో బహుజన్ సమాజ్ పార్టీ నేతల నిరసన. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇకపై భక్తులకు 1-2 గంటల కాల వ్యవధిలోనే శ్రీవారి దర్శన భాగ్యం. ఈపురపాలెంలో జరిగిన సన్మాన సభలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు జానకిదేవి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.